ఈరోజు మనం మధిర కాన్స్టిట్యున్సీ బోనకల్ మండలం బోనకల్ గ్రామంలో ఉన్నాము. అంతకుముందు రాజకీయం ఒక రకంగా ఉంటే ఇప్పుడు హీటెక్కుతుంది. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి మనకి బాల జ్యోతి గారు ఉన్నారు. అలాగే జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ బాలాజీ కొండ గారు ఉన్నారు. వీళ్ళు అసలు ఇక్కడ ఏం చేస్తారు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చేసి వీళ్ళు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేసి చూపిస్తారు. అంతకుముందు కొండ గారు గ్రామాన్ని అభివృద్ధి చేశాను కాబట్టి నేను ఓటు అడగగలుగుతున్నాను, నాకు ఓటు అడిగే హక్కు నాకే ఉందని చెప్పేసి ఆయన కూడా చెప్పారు మనకి ముందు. ఇప్పుడు ఇక్కడ అసలు ఏం హామీలతో ప్రజలతో ఏం అడుగుతారు ఏంటని చెప్పేసి మ్యామ్, మీరు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీరు ప్రజలకి మీరు ఏ హామీ ఇచ్చేసి అడుగుతున్నారు ఓటు, మీ గుర్తు ఏంటి? ఉంగరం గుర్తు. ఓకే, మీ పేరు ఇక్కడ ప్రజలకి తెలుసు, ఇంకా ఇక్కడ కొంతమంది తెలియకపోవచ్చు కాబట్టి నేను అడుగుతున్నాను, మీ పేరు, మీ గుర్తు, మీరేం చేస్తారు? జెడ్పీటీసీగా ఉన్నారు, ఈ గ్రామానికి అభివృద్ధి చేశామన్నారు. అసలు ఈ గ్రామానికి ఇప్పుడు అభివృద్ధి చేశాము, ఇంకా చేసి చూపిస్తానంటున్నారు. ఇప్పుడు దాని మీద ప్రజలకు ఏ హామీ ఇచ్చేసి మీ గ్రామంలో ప్రజల దగ్గర ఓటు అడుగుతున్నారు? నేను 2014 నుంచి 19 వరకు జెడ్పీటీసీగా ఈ మండలంలో పనిచేసినటువంటి అనుభవం నాకుంది. నా సొంత గ్రామం బోనకల్ గ్రామం. నా పేరు బాణావతి కొండ. మా మిస్సెస్ బాణావతి జ్యోతి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. నేను గతంలో మండలం అంతా కూడా అభివృద్ధి పదం నడిపేదానికోసం సాయశక్తుల మండల జెడ్పీటీసీగా ప్రయత్నం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. నేను మొత్తంగా మండలం చేయటం కాదు, నా గ్రామాన్ని కూడా నేను అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో పోయినసారి ఎన్నికల్లో కూడా నేను ఎస్టీ రిజర్వేషన్లో పోటీ చేశాను. ఎస్టీ రిజర్వేషన్లో పోటీ చేసినప్పటికీ స్వల్ప తేడాతో కాస్త వేరే అభ్యర్థికి సెంటిమెంటు రేజే స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా గత 7 సంవత్సరాల నుంచి గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా నాకు ఫోన్ వస్తే ఆ సమస్య పరిష్కార మార్గం కోసం ప్రతి నిమిషం నేను ప్రజల కోసం, మా గ్రామ ప్రజల కోసం పనిచేశాను. ప్రతి విషయంలో పంచాయతీ కోసం వచ్చినా, ఏదైనా సంక్షేమ పథకం కోసం వచ్చినా కూడా ఎవరు ఆ పార్టీ నుంచి వచ్చారు, ఏ పార్టీ నుంచి వచ్చారు అని చూడకుండా నేను అందరికీ సహకరించేదానికోసం పనిచేశాను. ఏనాడు 18 సంవత్సరాలు నాకు ఓటు హక్కు వచ్చిన కాడ నుంచి నేను లెఫ్ట్ పార్టీ ఎర్రజెండా సిపిఎం పార్టీలో పనిచేశాను, సిఐటి ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా జీవితం తెరిచిన పుస్తకం. ఏనాడు ఎవరు ఏ పని మీద పిలిచినా కూడా ఒక్క 100 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నా బండిలో పెట్రోల్ కానీ, కప్పు కాఫీ కానీ, భోజనానికి కానీ తీసుకోకుండా నిస్వార్థంగా నేను కష్టపడ్డ దాంట్లో నుంచి ప్రతి రూపాయి ఖర్చు పెట్టుకుంటూ ప్రజల కోసం పనిచేశాను. అదే రకంగా మీ అందరికీ తెలుసు, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మరి డెంగ్యూ ఫీవర్స్ ఈ బోనకల్ మండలాన్ని కుతలం చేసినప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రిని, అధికారుల్ని మండలానికి రప్పించి మరి ఈ మండల ప్రజల్ని కాపాడుకునే దాంట్లో ముందస్తులో నేనున్నానని చెప్పేసి చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. అదే రకంగా నేను పదవిలో లేకపోయినా కూడా వచ్చినటువంటి కరోనా మహమ్మారి మొత్తం ఈ దేశాన్నే కుతలం చేస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళని మనమే ముట్టుకోలేని పరిస్థితిలో నేను నా మిత్ర బృందంతో కలిసి కొంతమంది నా గ్రామ సేవకులను ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి డోర్ తిరిగి వాళ్ళ మంచి చెడు చూసుకొని, నాకు 2 పిల్లలు, భార్య, నా కుటుంబం ఉన్న అందరూ భయపడి తాళాలు వేసుకొని లోపల ఉన్నప్పటికీ నేను మా పిల్లలకి, మా ఫ్యామిలీకి సర్ది చెప్పుకొని ఈ క్లిష్ట పరిస్థితిలో మనం ఈ గ్రామాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఇంటికి డోరు తట్టి వాళ్ళని సర్వీస్ చేసే దాంట్లో నేను ముందున్నానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, అధికారంలో లేని పార్టీ కదా ఎలా అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకు ఒక్కటే మీ ద్వారాగా సమాధానం చెప్పదలుచుకున్నాను. గతంలో కూడా మాయమాటలు చెప్పి అధికార పార్టీ అని చెప్పి గెలిచినటువంటి వాళ్ళు, అధికార పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాలు ఈ గ్రామ పంచాయతీ అధికార పార్టీ సర్పంచ్ గారే పాలించారు. ఏమి అభివృద్ధి చేశారో వారి విజ్ఞతకి బోనకల్ ప్రజానీకానికి తెలుసు, దాంట్లోకి నేను పోను. కానీ ఇప్పుడు రకరకాల హామీలు ఇస్తూ మేము ఇచ్చేస్తాం, మేము అధికారం కదా, మరి కొండా గారు వాళ్ళ మిస్సెస్ జ్యోతి గెలిస్తే ఏం చేస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు అది చేస్తాం అంటాం కాదు. ఈ 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు ఈ గ్రామ ప్రజల కోసం? గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్ ఇక్కడ అధికార పార్టీగానే ఉన్నాడు, ఏం చేశాడు ఈ గ్రామ ప్రజల కోసం? నేను ఒకటే చెప్తా ఉన్నాను,
సాక్షాత్తు ఎలా అభివృద్ధి చేస్తాడు, ఎలా నిధులు వస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆపి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలి, పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చే 30,000 కోట్లు మరి మురిగిపోతాయని చెప్పేసి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. అంటే కేంద్రం నుంచి వచ్చే 30,000 కోట్లలో రాష్ట్రం నుంచి వచ్చే బడ్జెట్లో మరి ఈ ఊరు వాటా ఉందా లేదా? ఈ గ్రామ ప్రజలు 4,000 ఓట్లు ఉన్నారు, 6,000 పైచిలకు ప్రజలు ఉన్నారు. వీళ్ళందరికీ తలకాయ కింద అని చెప్పేసి రావాల్సినటువంటి వాటా మరి బోనకల్లుకి ఇవ్వరా? ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు ఈ గ్రామాన్ని నేను ఎందుకు అభివృద్ధి చేసుకోలేనని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. మిగతా అన్ని ఇళ్ళు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ప్రకారం వాళ్ళు చేసే నిర్ణయాల ప్రకారం అన్ని గ్రామాలతో పాటు మా గ్రామం వాటా కూడా మాకు వస్తుంది. అందులో దాన్ని ఎట్లా పేదలకి అందేలాగా ఒక వారధి లెక్క నేనుండి అభివృద్ధి చేసుకుంటానని చెప్పేసి చెబుతా ఉన్నాను. అదే కాదు, ఇది మండల హెడ్ క్వార్టర్లో రకరకాల ట్యాక్స్, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. నేను నా వాయిస్లో కూడా చెప్పాను, నేను ఇక్కడ సంత ఏర్పాటు చేస్తానని చెప్పేసి. సంత ఏర్పాటు చేయటం అంటే ఏమిటి? ఇవాళ బోనకల్లు మండలంలో 22 గ్రామాలు, పక్కన చింతకాని మండలం, ఈ మండలాలన్నీ కలిసి పక్కన ఉన్నటువంటి ఆంధ్రాలోని చిల్లకల్లు సంతకు పోయి పశువులు కానివ్వండి, మేకలు కానివ్వండి కొనుక్కొచ్చుకుంటా ఉన్నారు. అంటే మన ఇన్కమ్ అటు ఆంధ్రాకి వెళ్ళిపోతూ ఉన్నది. అదే బోనకల్లు సెంటర్లో సంత ఏర్పాటు చేయటం వల్ల ఈ బోనకల్లు గ్రామ పంచాయతీకి ఇన్కమ్ వచ్చే సోర్సు పెంచి, అంటే ఇన్కమ్ సోర్స్ని పెంచుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాం. అదే రకంగా నీళ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, ఒక సంకల్పం ఉండాలి. పనిచేసే ప్రెసిడెంట్కి ఒక సంకల్పం ఉండి మనం ఈ పని చేయాలని అనుకుంటే ఏ పనైనా సాధ్యం కానిది కాదు. అదే రకంగా ఈ రోజున ఈ ఊరిని కోతుల బెడద వెంటాడుతూ ఉంది. నేను ఈరోజు చెప్తున్నాను, నేను ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా జ్యోతి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఫస్ట్ టేకప్ చేసే కార్యక్రమే కోతుల్ని పారదోలే కార్యక్రమం. దాన్ని ఎట్లా పారదోలాలనేది నేను ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నాను. ప్రత్యర్థులు కూడా ఇవాళ మేము కూడా కోతుల్ని పారదోలుతాం. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు? పారదోలకుండా 7 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు కదా. గత 5 సంవత్సరాలు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా. కానీ మీరు చేయలేంది ఇప్పుడు చేస్తామని చెబుతున్నారు. ప్రజలు మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫెయిల్ అయిన మాట వాస్తవం కాదా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కోతుల విషయం కానివ్వండి, కుక్కల విషయం కానివ్వండి, రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, చెత్త విషయం కానివ్వండి, లైట్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఇంకా చిన్న చిన్న మౌలిక సదుపాయాలన్నీ కూడా నేను ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ గ్రాంట్తో, గ్రామ పంచాయతీలో వస్తున్నటువంటి ఇన్కంతో, అదే రకంగా జెడ్పీటీసీగా నాకున్న అనుభవంతో, గతంలో ఎట్లయితే జిల్లా అధికారులతో ఉన్నటువంటి సంబంధాలు ఏదైతే ఉన్నాయో ఆ సంబంధాలతో ఈ గ్రామానికి రావాల్సినటువంటి వాటాని ఒక్క రూపాయి కూడా ప్రజలకు అన్యాయం జరగకుండా చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. అదే రకంగా మేము ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం. ఇప్పుడు గెలిచిన సర్పంచి ప్రతిపక్షం కదా, కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు, మండలంలో లేదు, జిల్లాలో లేదని చెప్పేసి మాట్లాడతాం. అన్నీ ఉండి ఇప్పుడు దాకా ఏం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మండల హెడ్ క్వార్టర్లో 22 ఇళ్ళు ఇస్తారా? మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? ఇల్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ పాలసీ. అది ఆ పాలసీ ప్రకారం ఏదైతే అన్ని గ్రామాలకు వచ్చిన షేర్ ప్రకారం వస్తుందో దాన్ని అర్హులకి ఇచ్చామా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ గ్రామ పంచాయతీలో ప్రజల దీవెనలతో భగవంతుడి దయ వల్ల గెలిస్తే, ఆ గెలిచిన తర్వాత ప్రతి సమస్యని పరిష్కార మార్గం వెతికేదానికోసం నిరంతరం నా చివరి రక్తపు బొట్టు వరకు మా ఫ్యామిలీ, మా భార్యను పెట్టుకొని మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి తెలియజేస్తూ హామీలు ప్రజలు కూడా అడిగి తెలుసుకుంటాము. సార్, ఇప్పుడు ఈ గ్రామంలో నిజంగా కొండ ద్వారా ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందంటారా? తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ఎందుకు చెప్తున్నంటే, గతంలో అధికారం లేకపోయినా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా కొండన్నాన్ని ఫోన్ చేయగానే వచ్చి ఎక్కడ ఉన్నా కూడా సహాయ సహకారాలు అందించిండు. ఆయన చేసిన పనులు కూడా చెప్పుకోవటం జరిగింది. కరోనా మహమ్మారి ప్రజల్ని అతలాకుతలం చేస్తుంటే ఆయన దానికి భయపడకుండా ప్రజల మధ్యకు వచ్చి కరోనా వ్యాధికి గురైన వారికి మరి ఆహారం కానీ ఆర్థిక సాయం కానీ చేశారు. అంతేకాదు సీఎం రిలీఫ్ ఫండ్ చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఈ మెయిన్ అట్లా ఈ కంటే ఇంకా చాలా విషయాల్లో
ఆయన సహాయకారిగా ఇప్పుడు ఉన్నారు. ఈ గ్రామంలో ఎన్ని వందల మెజార్టీతో కొండగారు గెలుస్తారంటున్నారు మీరు? జ్యోతి గారు దాదాపు ఒక 300 పైన ఉంటాయి, పైన 300 నుంచి 400 మధ్యలో మెజార్టీ రావాలి. ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. కొండా గారిని, బాణో జ్యోతి గారిని గెలిపిస్తే గ్రామాభివృద్ధి చెందుతుందని ఇందాక కొండా గారు మాట్లాడేటప్పుడు చెప్పారు. ప్రధాన సమస్య బోనకల్లో కోతులు పెడుతుంది, అది గెలిచిన 60 రోజుల్లోనే సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. అది ప్రజలందరికీ చాలా భయంకరమైన పెద్ద సమస్య, అదొకటి చేస్తున్నారు. ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే బోనకల్ సినిమాల సెంటర్లో రింగు కానీ డివైడర్ కానీ ఏర్పాటు చేయాలా. ఇప్పటికే 2 వ్యక్తులు మరణించారు, అనేక మంది నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక మంది గాయపడ్డారు. ఇది కూడా రెండో ప్రధాన సమస్య. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి నేను చేస్తా అన్న పనులు సాధ్యమయ్యే పనులు అయ్యి, సాధ్యం కాని పనులు ఇవి కూడా వాగ్దానం చేయలేదు. సాధ్యమయ్యే పనులే డిసైడ్ అయిపోయారు. ప్రజలు కూడా కొండా గారిని జ్యోతి గారిని గెలిపిస్తే ఈ గ్రామాభివృద్ధి చెందిద్దని, అట్లాగే ఆయన చేసినటువంటి అభ్యర్థులు కూడా 12 వార్డులో కూడా వాళ్ళు కూడా చాలా చదువుకున్న వాళ్ళు, యాక్టివ్ పర్సన్స్. సామాజిక పొందికి కూడా ఆలోచించి ఒక 2 మైనార్టీలు, 4 బీసీలు, 4 బీసీల్లో కూడా 2 గౌడ, 2 యాదవులకి, అట్లాగే 3 ఎస్టీలకి, 3 ఎస్సీలకి సామాజిక పొందికి కూడా ఆయన తెలివిగా దాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులు కూడా చాలా యాక్టివ్ పర్సన్స్ చేశారు. ఈ కొండా గారితో పాటు బాణో జ్యోతి గారితో పాటు కొండా గారు అండగా ఉన్నారు. అట్లాగే ఈ వార్డు సభ్యులు కూడా ఈ గ్రామాభివృద్ధికి పాటుపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఆ పార్టీకి అంటే మిత్రపక్ష కూటమిలో సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. గెలవటానికి కూడా 100కు 200% అవకాశాలను, మెజార్టీ గెలవటం అనేది డిసైడ్ అయిపోయింది. మెజార్టీ ఇంకా పెంచడం కోసం 300 నుంచి 400 వరకు వస్తుంది. దాన్ని ఇంకా పెంచాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తాం. అమ్మ, ఇప్పుడు మీ గ్రామం నిజంగా బాణో జ్యోతి ద్వారా డెవలప్ అవుతుందని అనుకుంటున్నారా మీరు? పార్టీ గురించి అందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది, గెలుస్తారు, మాకు నమ్మకం. ఎన్ని వందల ఓట్లు మెజార్టీ వస్తుంది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మేమా ఇప్పుడు మెజార్టీకి ఎన్ని 100 ఓట్లు తగ్గట్టు ఎగస్ట్రా గెలుస్తారు, కానీ ఏ లోటు రాదు. అమ్మ, ఇక మీరు ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యల మీద నిజంగా బాణో జ్యోతి గారు ఈ సమస్యలు మొత్తం తీరుస్తారనుకున్నారు. కోతులు పెడత కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ఇవన్నీ బాణో జ్యోతి గారు తీరుస్తారనుకుంటున్నారా? తీరుస్తారండి. ఏదైనా ఆపుతుందంటే నేనున్నానని ముందుకు వస్తారు, మంచి పనులు చేస్తారు. అందుకే మంచి మనిషిని మేము ఎన్నుకొని గెలిపించుకోవాలని చూస్తున్నాం. మినిమం 500 పైన ఇక్కడ బాణో జ్యోతి గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఎందుకు తెలుపుతున్నారు ఇక్కడ సంపూర్ణ మద్దతు మీరు? అన్నయ్య ప్రతి ఒక్క విషయంలోని ఇంట్లో మనిషిలాగా ఆలోచిస్తారు. ఒక రూపాయి కూడా ఎవరికి ఆశించకుండా, ఎవరిదో కాదండి, మా వదిలే హాస్పిటల్లో సీరియస్గా ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది. నైట్ 12 కూడా ఫోన్ చేస్తే ఇంట్లో మనిషిలాగా వచ్చి మాకు ఎంతో హెల్ప్ చేశారండి. మిగతా నాయకులు ఎవరు మాకు హెల్ప్ చేయలేదు. అన్న గెలిస్తే ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద కొడుకు అవుతాడు, పెద్ద కొడుకు అయ్యి ప్రతి ఒక్క విషయాన్ని తీరుస్తాడు. ఆ నమ్మకం మాకు ప్రతి ఒక్క ఓటు అన్నయ్య వేయాలి, గెలిపించాలి. నాకు అన్ని ఉండి కూడా నాకు ఏమి లేదు, అనాథలాగా బతుకుతున్నా. నేను పింఛన్ పెట్టుకున్నా కూడా నాకు పింఛన్ రాకుండా డస్ట్బిన్లో వేసారు. నాది ఎందుకు వేశారు? నువ్వు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చేశారు. ఎవరు? నేను ఎవరికి వేస్తున్నాను తెలియదుగా. ప్రతి ఒక్కళ్ళు కూర్చుకుంటారా టీఆర్ఎస్ మనిషి? అధికారం లేదు అట్లా. నేను ఎవరిని? ఇక్కడ ఓటు ఉంది నాకు. నాకెందుకు పింఛన్ రావట్లేదు? ఏం చేసిండు ఆయన? నాకు ఏం చేసిండు? డస్ట్బిన్లో ఎందుకు వేసిండు? నాకు అన్నీ ఉండయా? నేను భూమి మీద రెక్కలేసుకొని బతుకుతున్నా. ఇందాక కూడా నేను స్కూల్ పని చేసుకొని వచ్చే పాచి పని. నాకు ఎందుకు ఇట్లేదంటే నా పింఛను ఉండాలి పెట్టడం ఏంది? అది చెప్పాలి నాకు. అసలు ప్రతి ఒక్క కాలనీలో బాగుపడ్డారంటే కొండన్న చేసిందే. నేను చెప్తున్నాగా, నాకేం లేకపోయినా కూడా నేను బాధపడగానే కొండన్నే చేసిండు ఇక్కడ అన్నిటికీ. ఎస్సీ కాలనీలు ఇలా ఉన్నారంటే ఆడిదా ఎలుగు. ఆయన మోసం చేశారు, ఆయన ఎమ్మడి కూడా మోసం చేశారు. ఇప్పుడు నిజంగా ఇక్కడ కొండ గెలుస్తారంట? గెలుస్తాడు, నమ్మకంగా గెలుస్తాడు. ప్రతి మనిషి ప్రతి ఇంటి నుంచి చిన్న పిల్లలు మంచి పనులు చేస్తారు. మాకు ఎన్నో ఆఫర్లు ఇచ్చారు. మాకు రోడ్లు కానీ, ఇల్లు కానీ, ఎవరికన్నా ఒంట్లో బాగోపోయినా తీసుకొని పోయి బాగు తీసుకొచ్చి వాళ్ళని ఇంటికాడ తోలిందా కూడా నిద్రపోలేదు. ఆయన గెలిస్తే అన్ని పనులు చేస్తారు. మాకు నమ్మకం.
బాలజ్యోతి గారికి నిజంగా ఓటేసి గెలిపిస్తున్నారు ప్రజలు. ఎంత ఓటు మెజార్టీతో గెలుస్తారంటారు మీరు? ఇక్కడ బోనకల్ ప్రజానికం కొండన్న బాణజ్యోతి గారికి బ్రహ్మరథం పట్టి ఎక్కడికి పోయినా స్వాగతం చెప్పుకుంటూ ఉన్నారు. గతంలోని 2013 ఈ బ్రిడ్జి స్థాపించే క్రమంలోని బ్రిడ్జిలో గుంతలో పడి ఒక మనిషి, ఎస్సీ కాలనీ మనిషి చనిపోయాడు అనమాట. చనిపోయినప్పుడు ఎక్కడికక్కడికి రాస్తారోహో చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగి ఆ ఇద్దరు బిడ్డలు, ఆడబిడ్డలే అన్న ఆ చనిపోయిన వ్యక్తికి, ఆడబిడ్డలకు న్యాయం జరిగే దాంట్లో ముందు పెద్ద కొడుకై పోరాడి ఇక్కడ పెద్ద కొడుకై పోరాడి ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా అక్కడ పోరాడిండు. 9 మంది మీద కేసులేని, ఆ కేసులకి అన్న కూడా కేసులో ఉన్నాడు. 9 సంవత్సరాలు తిరిగారు, అది కేసు అయిపోయింది. అదే బ్రిడ్జిలోని ఛానల్ పడిపోయి వచ్చే చిన్న వాహనాలకి పెద్ద వాహనాలకి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నా సరే సొంత ఖర్చులతో ప్రమాదాలు జరుగుతుంటే సొంత ఖర్చులతో చూసి సహించలేక సొంత ఖర్చులు పెట్టుకొని మిల్లర్ని తీసుకొచ్చి ఆ రోడ్డు బాగు చేసే క్రమం దాకా అక్కడ నుంచి యువతనే ఈ కరోనా టైంలోని యువతను ఎమ్మడబెట్టుకొని మాలాంటి సైనికులను తయారు చేసుకొని ప్రతి ఇంటికి కరోనా వాళ్ళ ఇంటికి వస్తుందంటేనే పక్కన వాళ్ళు డోర్లు వేసుకునే ఇంట్లో వాళ్ళకి వాళ్ళే ఉండే సమస్య ఉంది. కానీ అలాంటిది పెద్ద కొడుకై నేనున్నా మీకని ఎప్పటికప్పుడు భోజనం, అల్పాహారం, డ్రై ఫ్రూట్స్ అన్నిటిలో అందించి కోవిడ్ షీల్డ్, వ్యాక్సిన్స్ అన్నీ ఎక్కడికెక్కడికి అందేటట్టు చర్య తీసుకొని అందరితో మళ్ళీ యూత్తో కూడా అదే రకంగా చేసుకుంటూ ముందుకు పోయారు. ఆ మంచితనమే ఆ కొండన్నకి ఈరోజు బ్రహ్మరథం పడుతుంది. ఊరు ప్రజానీకం మొత్తం కొండన్న వైపే మొగ్గు చూపింది. మెజారిటీ అనేది 200-300 అంటున్నారు, కానీ ఇంకా చాలా ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజానీకం బోనకల్ ప్రజానీకం నమ్ముతుంది. ప్రగాఢ సానుభూతి కూడా అన్న వైపే ఉంటుందని మేము అందరం ఆశిస్తూ ఉంగరం గుర్తుకే